దేవుని స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. బలవర్తమానం కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం 16-17 వచనాలను చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కింద ఫుట్నోట్లో మీరును పరిశుద్ధులనై ఉన్నారు అని రాసింది. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల తండ్రి, పరిశుద్ధుడు ఒక యేసయ్య, మీకు స్తోత్రాలు. మీ రక్తము చేత మమ్మల్ని కొని ఒక తండ్రి బిడ్డలుగా ఇక్కడికి చేర్చి ఈ బల్ల ముందు మేముండగా అయ్యా చదవబడిన లేఖనం మీది కనుక కూడిన సంఘముతోనూ మా అందరితోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందమని, యోగ్యులుగా బలలో చేవేటుకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం అందరము లోకంలో ఉన్నప్పుడు దేవుడు తన స్వార్థ ద్వారా మనందరినీ ఆకర్షించి ఈ మందిరంలో చేర్చి మనలందరినీ ఆయన ఆలయాలుగా కడుతూ ఉన్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని ఆలయమైన మనము మన హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతి క్షణము నడిపిస్తూ ఏది మంచి ఏది చెడు అని చెప్తూ సర్వసత్యములోనికి నడుపుతూ ఉన్న సమయంలో దేవుడు మనతో ఏమని ఈ దినాన చెప్తున్నాడు అంటే, ప్రియులారా, మీరందరూ ఆలయమైన ఎన్నడల మిమ్మల్ని మీరు పాడు చేసుకోకూడదు. ఏమని ఎలా పాడు చేసుకుంటారో తెలుసా అండి? దేవుని ఆలయమైనటువంటి దేహాన్ని పాడు చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనము దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటే దేవుడు మనల్ని కూడా పాడు చేస్తాడు. ప్రియులారా, ఈ వాక్యం ప్రకారం మనము బల్ల ముందు ఉన్నాం కనుక పరీక్షించుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. దేవుని ఆలయముగా వచ్చిన నీవు మొదట నీలో పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక, పరలోకంలో ఉన్న దేవుని ఆలయం పరిశుద్ధమైనది, అందులో దేవుడు పరిశుద్ధుడు కనుక మీ అందరూ దేవుని ఆలయాలుగా కట్టబడుతున్నారు కనుక వాక్య ప్రకారం మీరు పరిశుద్ధులు. గట్టిగా హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధులైన మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పరీక్షించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేని ముందు? బల్ల ముందు. పరిశుద్ధులైనటువంటి మనమందరమే దేవుని యొక్క బలలో చేయి వేయబోయే ముందు పరీక్షించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ప్రియులారా, ఇప్పుడు అసలు బల్ల దేనికోసం? బల్లను చేయి వేస్తే, అందులో చేయి వేస్తే మనకి ఏమిటి ఉపయోగాలు అనేది తెలిసినప్పుడు దాని మీద మనకు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగినప్పుడు దాన్ని ఎవరు కూడా తృణీకరించరు. దాని గురించి పూర్తిగా తెలియకపోతే ఖచ్చితంగా దాన్ని తృణీకరించి పరిశుద్ధతను కాపాడుకోలేకుండా పాడైపోతారు. కాబట్టి ప్రియులారా, మనం దానిలో ఎందుకు తీసుకోవాలి అని ఆలోచన చేస్తే ఈ విషయాలు సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తే బల్ల గురించి చాలా క్లియర్గా యోహాను పత్రిక 6వ అధ్యాయం 52వ వచనం నుంచి చెప్పాడు. చూడండి, అవసరం లేదు నా వైపు చూడండి, అవసరం లేదు నా వైపు చూడండి. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా బల్ల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీ అందరూ యేసు ప్రభు రక్తంలో కరగబడి ముంచట బాప్తిజం తీసుకున్న మీ అందరికీ దేవుడిచ్చే ఆశీర్వాదపు పాత్ర ఏమైనా భూమి మీద ఉన్నది అని అంటే అది ఆయన శరీరము రక్తము మాత్రమే. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ప్రియులారా, ఈ మాట నేను కొరింథీ పత్రికలో మీ ముందు పెడతాను. చూడండి, 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. మనమందరము 17వ వచనం, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పూచుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ మీరు నేను అందరము
ఇప్పుడు ఈ బల్లను తీసుకుంటే ఆయన శరీరము మీరిలోకి వస్తుంది, ఆయన రక్తము మీలోకి వస్తుంది, నాలోకి వస్తుంది. కాబట్టి ఒకసారి మనం అందరము ఆత్మీయ నేత్రాలతో ఆలోచన చేస్తే ప్రియులారా, ఆ శరీరము ఎవరెవరి దగ్గరికి వచ్చిందో, ఆ శరీరం ఎవరెవరి శరీరాల లోపలికి వెళుతుందో వీళ్ళందరూ ఏక శరీరమై ఉన్నారని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యము పౌలు గారు ఎవరికి రాశారు? కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కానీ సాక్షాత్ యేసు ప్రభువే ఏమన్నాడో తెలుసా? ఈ ఆశీర్వాదపు పాత్రలో చేయి వేసే ప్రతి ఒక్కరు పొందుకునే ఆశీర్వాదాలు ఏంటో తెలుసండి. మొదటి ఆశీర్వాదము ఏమిటి అని అంటే, ఇది తీసుకునే వాళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటి అని అంటే, ఫస్ట్ నిత్య జీవాన్ని ఇస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని రాసింది కదా. కాబట్టి ప్రియులారా, మొదటి ఆశీర్వాదం ఏంటి? అందరు గట్టిగా చెప్పండి. ఏమండి, నిత్య జీవం అవసరమా లేదా? చాలా అవసరం అండి. కాబట్టి గట్టిగా చెప్పండి. మొదటి ఆశీర్వాదం ఏమిటి? నిత్య జీవం. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే జీవం. జీవానికి నిత్య జీవానికి తేడా ఏంటో తెలుసా? నిత్య జీవము మరణాంతరం అనుభవించే గొప్ప ఆశీర్వాదము, జీవము నువ్వు బ్రతుకున్నప్పుడు అనుభవించే ఆశీర్వాదము. ఎలాంటి జీవముకి నిత్య జీవానికి తేడా ఏంటంటే, నిత్య జీవము ఎల్లప్పుడూ జీవించడం. జీవము అంటే ఇప్పుడు నీలో క్రీస్తు జీవముగానే ఉంటే లోకంలోకి వెళ్ళినప్పుడు పాపం చేయవు. అర్థమైందండి? జీవం లేని వాళ్ళే పాపంలో పడిపోతారు, పరిశుద్ధతను కాపాడుకోలేరు. ఎందుకు? వాక్యము సజీవమైంది కనుక, ఆ వాక్యాన్ని నువ్వు మనసులో ఉన్నది కనుక, ప్రార్థన ఉన్నది కనుక, నువ్వు జీవంతో ఉన్నావు కనుక, ఇందులో చేయి వేస్తున్నావు కనుక, ఇందులోని జీవం నీలో ఉన్నది కనుక, ఆ జీవం లోకంలో నేను పవిత్రంగా బ్రతికేటట్టు చేస్తుంది. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం ఏంటంటే, ఎవరైతే ఇందులో చేయి వేస్తారో దేవుడు వారిలో ఉంటాడు. ఏమండి, నాలో అంటే యేసయ్య అన్నాడు సాక్షాత్తుగా, వారి యందు నేనుంటాను, వారు నాలో ఉంటారు అన్నాడు. ఎవరైనా ఈ విధమైన స్టేట్మెంట్లోకి వస్తే వారు చేసే ప్రార్థన తప్పక దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే మొదట ఆశీర్వాదం నిత్య జీవం, రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే జీవం, మూడవది దేవుడు మనలో ఉంటాడు. మనలో ఉన్నప్పుడు ఏదడిగినా ఆయన చేస్తాడు, మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు, కష్టాలన్నీ తీరుస్తాడు, మనం ఏ మొరపెట్టినా ఆయన విని మనకు సహాయం చేస్తాడు అనేది ఒక గొప్ప దీవెన. తర్వాత దేవుని మూలంగా మనము జీవిస్తాం. కాబట్టి డబ్బు మూలంగానో, చదువు మూలంగానో, కులాన్ని బట్టో జీవించము. కానీ ఇది నాలుగవ ఆశీర్వాదం, తప్పకుండా దేవునిని బట్టి మాత్రమే, ఆయన మూలంగా మనం జీవిస్తాం. లాస్ట్ది ఏంటో తెలుసా అండి? చివరిగా చనిపోతే పరలోకానికి లేపబడతాం. అంటే సజీవులమైన మనము చనిపోయి పాతి పెట్టబడినప్పుడు దేవుని యొక్క కడబోర మోగినప్పుడు ఆయన అంత్య దినాన మనల్ని లేపడం ఐదవ ఆశీర్వాదం. చూసారా, ఇన్ని ఆశీర్వాదాలు, నిత్య జీవము, తర్వాత దేవుడు మన ప్రార్థన ఆలకించేందుకు మనలో ఉండడం, తర్వాత దేవుని మూలముగా జీవించడం, తర్వాత అంత్య దినాల లేపబడు. ఇన్ని ఆశీర్వాదాలు నువ్వు యోగ్యంగా చేయేస్తే ఇందులో ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు ఎరిగిన నీవు ఇంకొక విషయం ఏంటో తెలుసా? అయోగ్యంగా చేయేస్తే ఏమొస్తుందో పౌలు చెప్పేశాడు. ఏమంటే, కొరింథీ సంఘము చాలా రిచ్ సంఘం. అది ఆ సంఘంలో ఈ యొక్క బల్లని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? సరిగా తీసుకోవట్లేదు. అది ఆయన బాధ. ఏమని అంటున్నాడంటే రాస్తూ, మీరు నంబర్ 1 శిక్ష మీకు పడుతుంది యోగ్యంగా తీసుకోకపోతే అన్నాడు. శిక్షా విధి కలుగుటికే మీరు తీసుకుంటున్నారు అని అన్నారు. రెండవది ఏం చేసేది తెలుసండి, మీరు బలహీనులు అయిపోతారు అని చెప్పి రాశాడు పత్రికలో. ఏమండి, మొదటిది శిక్ష పడితే, రెండవది బలహీనులు అయిపోతారు యోగ్యంగా ఎటుపడితే అటు తీసుకుంటే, మూడవది ఏంటో తెలుసా అండి, మీకు రోగం వస్తుంది, అనేకులు రోగులై ఉన్నారు అని చెప్తాడు. ప్రియులారా, అంతేకాకుండా కొంతమంది నిద్రించారు అని చెప్తాడు. లాస్ట్కి అపరాధులు అయిపోతారు అన్నాడు. మొదట అపరాధి ఎవరయ్యారో తెలుసా అండి? మొక్క తీసుకొని బయటికి వెళ్ళినాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. ఏమండి, ఆ మొక్క వాడు తీసుకోవడంగానే వాడిలోకి ఏమొచ్చింది? సాతాను ప్రవేశించి. ప్రియులారా, మీరు యోగ్యంగా బలలో చెయ్యి వేయకపోతే జరిగే నష్టాలు ఇవి. అర్థమైందా? మీకు శిక్ష పడుతుంది, రోగం వస్తుంది, బలహీనలు అయిపోతారు, అంతేకాకుండా నిద్రిస్తారు, లాస్ట్కి ఏమైపోతారు? అపరాధులు అయిపోతారు. ఏమండి, ఇవన్నీ అవసరమా? కాబట్టి ప్రియులారా, భయపెట్టడానికి కాదు, కానీ భయంతో సాక్షాత్తు గొప్ప సేవకుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నారు.
మిమ్మల్ని నేను భయపెట్టడానికి కాదు, కానీ ఈ విధమైనటువంటి దానిని నేను ప్రభు వల్ల పొందాను, మీరు ఎలా చేయవేస్తున్నారో పరీక్షించుకొని చేయమని చెప్పాడు. ప్రియులారా, కాబట్టి ఆలోచించండి, మనం బలలో చేయి వేసేప్పుడు ఆశీర్వాద పాత్రే కానీ శాపాన్ని తెచ్చే పాత్ర కానే కాదు. శాపం ఎందువల్ల వస్తుంది? యోగ్యంగా అందులో చేయి వేయనప్పుడు వస్తుంది. కాబట్టి ప్రియులారా, మీరందరూ నిత్య జీవం పొందాలని, జీవాన్ని పొందాలని, ఆయన మీలో ఉండి ప్రార్థనలన్నీ సఫలము చేయాలని, దేవుని మూలంగానే బ్రతకాలని, ఏ డబ్బు మూలంగానో క్యాస్ట్ మూలంగానో, ఇంకా చెప్పాలంటే మనకున్నటువంటి ఏమండి గొప్ప ఆధిక్యతలను బట్టి జీవించడానికి కాదు, కానీ చివరిగా దేవుని యొక్క కృపలో మనమందరం లేపబడేందుకు ఇది ఏర్పాటు చేశాడు. కాబట్టి చాలామంది ఇందులో అయోగ్యంగా వేయకూడదు, అయోగ్యంగా వేసి ఆశీర్వాదాలు పొందాలని క్రీస్తు ప్రేమలో మిమ్మల్ని అందరినీ కోరుకొని, ప్రియులా, ఇది మనకివ్వడానికి దేవుడు సిలువలో ఆయన చాలా మరణ వేదనలను అనుభవించి ఈ ఆశీర్వాదానికి పెట్టాడు. ఆ ఆశీర్వాదాలన్నీ సిలువలో ఆయన శాపాలన్నీ భరించి ఆశీర్వాదాన్ని పెడితే దీన్ని తృణీకరించి పోయేవాళ్ళు కొంతమంది, దానిలో యోగ్యంగా వేయని వాళ్ళు కొంతమంది, అసలు బాప్తిజమే లేకుండా ఆయన సంకల్పంలోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. ప్రియులారా, ఎవరి కోసం సిలువలో మరణించాడో, ఎవరి కోసం సిలువలో మరణించి ఇంత ఆశీర్వాదాలు తెచ్చాడో, దేవుడు వాళ్ళందరినీ చూసి సంతోషపడాలి అంటే ప్రతి ఒక్కరు బాప్తిజం పొంది సంకల్పంలోకి రావాలి, తృణీకరించకుండా ఆశీర్వాదాలు ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ఎవరు కూడా అయోగ్యంగా వేయకుండా యోగ్యంగా వేసి దీవించబడాలన్నదే దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా, పరీక్షించుకోవాలి. మనం అందరం పరీక్షించుకొని అందులో మనము సిలువలో మరణించినటువంటి యేసయ్య ద్వారా వచ్చే ప్రతి దీవెనను మనం అందరము ఈ ఆశీర్వాద పాత్ర ద్వారా పొందుకుందుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.